అయితే లాంచ్ చేయటం లేదు. మన చీప్ బడ్జెట్‌లో ఇది ఒక మొబైల్ ఫోన్ అని చెప్పొచ్చు. అంటే నేను కూడా 11,000 బిలో అనుకోవచ్చు. ఇది రెడ్మీ 8 ప్రో ఉంది కదా! అలా దానికి సమానంగా అనుకోవచ్చు. రెడ్మీ నోట్ 9 ప్రో అనుకోవచ్చు. అలాగే దగ్గర ఉంది. ఇక్కడ అసలు బ్యాక్ సైడ్ అయితే స్పెక్స్ అయితే చూద్దాం. ఇక్కడైతే చూడొచ్చు క్వాడ్ కెమెరా సెటప్ అయితే అంటున్నారు. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ అంతేకాకుండా హీలియో G80 ప్రాసెసర్ అయితే అంటున్నారు వీళ్ళైతే కనుక. అంటే మిడ్ రేంజ్ గేమింగ్ ప్రాసెసర్ అనమాట. చాలా చీప్లో వస్తుంది మనకు తెలిసినంత వరకు ఈ మొబైల్ ఫోన్ విషయానికి వచ్చినట్టయితే కనుక. ఇక్కడ 5000 mAh బ్యాటరీ అంటున్నారు. అంతేకాకుండా 18 అవర్స్ క్విక్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. అంటే 18 అవర్స్ ఫాస్ట్ ఛార్జర్ అంటే 5000 mAh బ్యాటరీ కాబట్టి నేను అనుకున్న 30 అవర్స్ ఇచ్చింటే బాగుంది అనుకుంటున్నాను. ఇది 18 అవర్స్ ప్రొవైడ్ చేశారు. పర్లేదు, ఇది కూడా మంచి స్పీడ్గానే ఛార్జింగ్ చేస్తుంది మొబైల్ ఫోన్ విషయానికి వచ్చినట్టయితే కనుక. సరే, మొబైల్ ఫోన్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. అంటే సీల్స్ అయితే బ్రేక్ చేద్దాం. ఇదైతే 4GB ర్యామ్ 128GB వేరియంట్ అనమాట. ఇక్కడైతే బాక్స్ అయితే ఇంకా మామూలుగా రియల్మీ బాక్స్లా ఉంది. ఇప్పుడు వచ్చిన కొత్త బాక్స్లా ఉంది 6i అని. దీనికి పెద్దగా హ్యూజ్గా డిఫరెన్స్ ఏమి ఉండవు. మహా అంటే ఇందులో ప్రాసెసర్ ఒకటి చేంజ్ చేశారు ఈ మొబైల్ ఫోన్ ఇచ్చేయాలని వచ్చినట్టయితే కనుక. సరే, మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి చూద్దాం. మొబైల్ ఫోన్ లోపల చూసినట్టయితే ఒక చిన్న బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళైతే కనుక. ఇక్కడైతే చూడొచ్చు వెల్కమ్ టు రియల్మీ ఫ్యామిలీ అయితే మెన్షన్ చేశారు వీళ్ళు. కింద రియల్మీ బ్రాండింగ్ ఉంది. ఇక్కడ ఓపెన్ చేయగానే ఇక్కడైతే సిమ్ టూల్ అయితే ప్రొవైడ్ చేశారు. సిమ్ టూల్ అనమాట ఇదైతే. దీన్ని అయితే పక్కన పెట్టేద్దాం. లోపల ఇంకా చూద్దాం కేసు అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇదైతే TPU కేసు అనమాట. ఇదైతే కిక్ స్టార్ట్ గైడ్ వారంటీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. ఇది TPU కేసు. ఇక్కడైతే చూడొచ్చు రియల్మీ బ్రాండింగ్తో వస్తుంది TPU కేసు విషయానికి వచ్చినట్టు కనుక. ఇది కొద్ది బ్లాక్ కలర్ ఉంది, వాడుకోవచ్చు, మంచి క్వాలిటీ ఉంటుంది కేసు మాత్రం. ఇంకా మనమైతే మొబైల్ ఫోన్ చూద్దాం. ఇదైతే మొబైల్ ఫోన్ అనమాట. మొబైల్ ఫోన్ మెయిన్ కలర్ మంది అంటే క్రీమ్ వైట్ కలర్ అనమాట. ఇదైతే పేపర్లు అయితే పెట్టించారు, అంటే ర్యాపింగ్ చేయలేదు దీని విషయానికి వచ్చినట్టు కనుక. బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చు లైన్స్ అయితే ఉన్నాయి. ఇది క్రీమ్ వైట్ కలర్ అనమాట. అంటే వాళ్ళు కొత్త డిజైన్ అని చెప్పవచ్చు. అంతేకాకుండా గ్రీన్ టీయా కలర్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు వాళ్ళు. ఇక మనం ఈ క్రీమ్ వైట్ కలర్ విషయానికి వచ్చినట్టు బ్యాక్ సైడ్ అయితే క్వాడ్ కెమెరా సెటప్ అయితే ప్రొవైడ్ చేశారు. దాని పక్కనే ఫ్లాష్ ఉంది, సింగిల్ స్టోన్ ఫ్లాష్. తర్వాత ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇంకా ఫ్రంట్ సైడ్ అసలు డిస్ప్లే విషయానికి వచ్చినట్టు 6.39 inches మామూలుగా ఫుల్ హెచ్డీ అంతే డిస్ప్లే. ఇది IPS ప్యానల్ అనమాట, AMOLED స్క్రీన్ అయితే కాదు. ఇంక ఇక్కడ లోపల బాక్స్లో కంటెంట్ చూసినట్టు ఇది చార్జర్ అనమాట. ఇదైతే 18 watts చార్జర్. బాక్స్లో 18 watts చార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదైతే చూడొచ్చు మామూలు చార్జర్లా ఉంది, చాలా పెద్దగా ఉంది చార్జర్ విషయానికి వచ్చినట్టుగా. చార్జర్లో ఎటువంటి మార్పు అయితే లేదు. మామూలుగా తీసుకొచ్చినప్పుడు దీని మీద ఒక్కో బ్రాండింగ్ అయితే వస్తున్నది. ఇప్పుడైతే బ్రాండింగ్ కూడా తీసేశారు ఈ చార్జర్ మీద. అంటే రియల్మీ ఇండిపెండెంట్ బ్రాండ్ అయిపోయింది కాబట్టి ఇక రియల్మీ బ్రాండ్ మీద రావచ్చు చార్జర్స్ ఏమైనా అయితే కనుక. ఇక్కడైతే ఇదైతే 18 watts మాత్రమే. మంచి విషయం చెప్పొచ్చు. బాక్స్లను ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే Type-C కేబుల్ మధ్య రియల్మీ కూడా Type-C కేబుల్ అన్నిటికీ అప్డేట్ చేస్తుంది. బడ్జెట్ ఫోన్లో కూడా Type-C కేబుల్ అయితే వస్తుంది. ఇదైతే ఇంక దీనైతే అన్నింటినీ పక్కన పెడతాం. ఇయర్ ఫోన్స్ అయితే ఇయర్ ఫోన్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు వీళ్ళు. ఇంకా మనము మొబైల్ ఫోన్ క్విక్గా సెటప్ చేసి చూద్దాం. ఇదైతే ఇండియన్ వేరియంట్ అనమాట. అంటే అందుకే ఇంగ్లీష్లో సెటప్ అవుతుంది. కొన్ని అయితే చైనా వేరియంట్స్ కూడా ఉన్నాయి. అవి అయితే మనకైతే వద్దు అనుకున్నాను కాబట్టి ఇదైతే ఇండియన్ వేరియంట్. ఇక్కడైతే చూడొచ్చు ఇది రియల్మీ ఓఎస్ మీద రన్ అవుతుంది. రియల్మీ UI 1.0 మీద రన్ అవుతుంది. అంటే దీన్ని ఒప్పో విషయానికి వచ్చినట్టు కలర్ OS 7 అయితే ఉపయోగిస్తున్నారు. దాన్ని వీళ్ళు పేరు చేంజ్ చేసి మనకు రియల్మీ OS అనేది ప్రొవైడ్ చేశారు వీళ్ళైతే. ఇంకా బ్యాక్ సైడ్ అయితే క్వాడ్ కెమెరా సెట్ ఉంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్, ఇంకా ట్రిపుల్ కెమెరాస్ 8 మెగాపిక్సెల్, తర్వాత 2 మెగాపిక్సెల్ అనమాట. ఇవైతే తెలిసిందే ట్రెండీ ఫినిష్గా కొట్టేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడైతే చూడొచ్చు డ్రాప్ నాచ్ అయితే ఉంది ఫ్రంట్ సైడ్ విషయానికి వచ్చినట్టు కనుక. ఇది రియల్మీ UI అన్నమాట. ఒకసారి లోపల స్పెసిఫికేషన్ వెళ్ళి చూద్దాం. అంటే అబౌట్ ఫోన్లోకి వెళ్ళి ఇక్కడైతే చూడొచ్చు అన్నీ మెన్షన్ చేశారు. ఇదైతే 4GB ర్యామ్ అనమాట. ఇదైతే 128GB స్టోరేజ్లో 112GB అయితే ఫ్రీగా వస్తుంది. అంటే చాలా ఎక్కువ మెమరీ అయితే వాడుకున్నది. హీలియో G80 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అంటే హీలియో G90కి G80కి పెద్ద తేడా ఏం ఉండదు. అంటే రెడ్మీ నోట్ 9 ప్రో ఉంది కదా, దానికి హ్యూజ్గా డిఫరెన్స్ ఏం ఉండదు. అంటే CPU అన్న జీబీలు అన్న తేడా ఉంటుంది. దీనిలో బ్లోట్వేర్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది ఓన్ UI అన్నమాట. దీనిలో ఫేస్బుక్, అమెజాన్ అయితే ఇన్బిల్ట్ అయితే వస్తున్నారు వీళ్ళైతే కనుక. ఇక్కడైతే చూడొచ్చు సాఫ్ట్వేర్ అయితే కొద్దిగా స్మూత్గా ఉంది. చూస్తుంటే స్టాక్ ఆండ్రాయిడ్లా ఉంది. అంటే వైట్ కలర్ యాడ్ చేశారు, దాన్ని స్టాక్ ఆండ్రాయిడ్ అంటున్నారు వీళ్ళు. మనం ముందే చెప్పారు వీళ్ళు. ఇదైతే వాడుతున్నప్పుడు స్టాక్ ఆండ్రాయిడ్ ఆడుతున్న ఫీలింగ్ అయితే వస్తుందని అయితే చెప్తున్నారు వీళ్ళు. దీని డిస్ప్లే విషయానికి వచ్చిన 60Hz రిఫ్రెషింగ్ రేట్ ప్రొవైడ్ చేశారు. అంటే బడ్జెట్ గేమింగ్ ఫోన్ అని చెప్పి చాలా చీప్గా రావచ్చు నాకు తెలిసినంతవరకు ఈ విషయానికి వచ్చినట్టు కనుక. ఇక్కడైతే చూడొచ్చు ఇంకా బాటమ్ అయితే Type-C పోర్ట్ సౌండ్ గిల్స్ అయితే అన్ని ప్రొవైడ్ చేశారు. ఇంకా బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చు ఇది కొత్త డిజైన్ చెప్పొచ్చు. రియల్మీ XT, X2 అన్నీ ఇలాగే ఉంటాయి డిజైన్స్. అంటే కెమెరా మోడ్యూల్ మాత్రం అంటే సైడ్కి వేస్తున్నారు వీళ్ళు. కొత్త ఏం డిజైన్ అయితే తీసుకురావడం లేదు. చుట్టూ చూడడానికి మెటల్ బాడీ ఉంటుంది కాదు, అది పాలికార్బోనేట్ బాడీ. బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ ఫినిష్ అయితే ఇచ్చారు. అదైతే ప్లాస్టిక్ బాడీ అనమాట. బ్యాక్ సైడ్ విషయానికి వచ్చినట్టు కనుక. ఇంకా ఓవరాల్ ఫినిష్ సైడ్ చూసుకుంటే మొబైల్ ఫోన్ అయితే చాలా బాగుంది. నేనైతే ఫేస్ అన్లాక్ అయితే ఎన్రోల్ చేసాను. చూడొచ్చు ఫేస్ అన్లాక్ చాలా ఫాస్ట్ ఉంటుంది. రియల్మీ మొబైల్స్లలో ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ చాలా ఫాస్ట్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇవాళ అన్బాక్సింగ్ వీడియో ఇదే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు అయితే నచ్చింది అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దీనికి క్విక్ ఛార్జింగ్ రివ్యూ అంతేగాని గేమింగ్ రివ్యూ కూడా మీకు త్వరలో పోస్ట్ చేస్తాను. హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ బై.